కూటమిలో ఉంటూ తన ప్రత్యేకతని నిలుపుకుంటున్న పవన్ కళ్యాణ్ గారికి తన వ్యవహార శైలి, రాజకీయము, స్టేట్మెంట్లు నిజంగా భవిష్యత్తులో జనసేన పార్టీకి లాభిస్తాయా? ఒక విధంగా పైకి చూస్తే మాత్రం నిజంగా అవి జనసేన పార్టీకి లాభిస్తాయి. అదే విధంగా పార్టీని ప్రతిష్టను పెంచుకోవడానికి పెద్ద ఆయుధాలుగానే కనిపిస్తాయి. ముఖ్యంగా ఆయన అభిమానులకు ఇంకా చాలా బలంగా కనిపిస్తాయి. అయితే సామాన్య ప్రజలకు ఆ రోజు ఇచ్చిన స్టేట్మెంట్ ఆ రోజే మర్చిపోతారు. కారణం ఏమంటే ఇవి ఆ రోజు క్లాప్స్ కొట్టడానికి మీడియా మైలేజ్కి తప్ప సామాన్యులకి అవసరం లేని విషయాలు. అది ఎలా అంటారా? ఉదాహరణకి లడ్డూ విషయంలో జరిగినప్పుడు ఆయన మాట్లాడిన మాటలు సామాన్య జనాల కన్నా కూడా కొందరు భక్తుల మనోభావాలకు దగ్గర ఉండొచ్చు కానీ సామాన్య జనాలకి అది పట్టదు. ఇక వైకుంఠ ఏకాదశిలో జరిగిన తొక్కిసలాట గురించి మాట్లాడినప్పుడు క్షమాపణ వాళ్ళు చెప్పాలనటం వల్ల దానికి వీలైతే తెలుగుదేశానికి నష్టం తప్ప ప్రజలకు దానికి సంబంధించి పెద్ద విషయం కాదు, వాళ్ళు పట్టించుకోరు. ఇక సీజ్ ద సిప్ అన్నాడు. సీజ్ ద సిప్ ఎవరికి సమస్య? బియ్యం స్మగ్లర్లకు కావచ్చు, బియ్యం రవాణా వాళ్ళకు కావచ్చు, దానికి సంబంధించి చేసే వాళ్ళకి కావచ్చే కానీ సామాన్య ప్రజలకు దానివల్ల ఒరిగేది ఏమీ లేదు. కాకపోతే ఒక యుటోపియా రాజ్యకర్తలాగా ఆయన మాట్లాడే మాటలు జనసేన కార్యకర్తలకి అద్భుతంగా అనిపించవచ్చు కానీ అంతిమంగా ప్రజలకు ఆయన మాటలు ఏవి ప్రయోజనకరంగా ఉండవు. ఎందుకంటే ఒక కూటమి ప్రభుత్వం రాకముందు కూటమిగా వాళ్ళు మాట్లాడినప్పుడు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలకు సంబంధించి ఎటువంటి బాధ్యత తీసుకోకుండా చేయడం అని ఉందో లేదో అని పార్టీలో ముఖ్యమంత్రిగా ఉండే ఆయనకు సంబంధించి ఎటువంటి డిస్కషన్ చేయకుండా, అటు విభేదించినట్టు కాకుండా అటు ఉన్నట్టు కాకుండా ఒంటెత్తు పోకడా రెండెద్దులు పోకడా లాగా పోతూ ఒంటెత్తు పోకడా ఎత్తుకుంటుంటే ఇండివిజువల్ గా ఆయన స్టేట్మెంట్లు ఇచ్చుకుంటా వెళ్ళిపోవడం. డబుల్ స్టేట్మెంట్ ఏంది? 15 ఏళ్ళు మేము కూటమిగా ఉంటాము, విడిపోము అనటం. దానికి దీనికి పొత్తు కుదరకపోయినా ఆయన మాట్లాడే మాటల వల్ల అంతిమంగా కూటమి ప్రభుత్వానికి నష్టం. కొద్దో గొప్ప ఆయన అభిమానుల్లో ఆయన క్రేజ్ పెరగచ్చు గాక సామాన్య ప్రజలకైతే దీనివల్ల ఎటువంటిది ఒరిగేది లేదు. ఎందుకంటే ఆయన రాజకీయ శైలి చూసిన మొత్తం సామాన్య ప్రజలకి కొంత క్రేజ్ గా ఉన్నప్పటికీ ఇప్పుడు వ్యవహార శైలి ఆచరణ శైలికి సంబంధం లేకుండా ఆ సమయానికి మాట్లాడే మాటలుగా తీసుకునే ప్రజలుంటారు తప్ప మీడియాకి ఏదో ఎవరి మీడియాకు వారికి అది మైలేజ్ అవుతుందే కానీ నిజానికి సామాన్య ప్రజలకు అవేవి గుర్తుపెట్టుకోరు. 3 ఏళ్ల పాలనో 5 ఏళ్ల పాలనో ఈ సంవత్సరం పాలనో కానీ దీనిలో ప్రజలకు ఏమి చేశారు, ఏమి చెప్పారు, దీన్ని కొలమానంగా తీసుకునే సామాన్య ప్రజల ముందు మీడియా ప్రచారాలు, మనో విశ్లేషకులు, రాజకీయ విశ్లేషకులు ఇంకా దురందరలో ఏవో చెప్పే మాటలు పై పూతలు తప్ప సామాన్యులకు ఇవేవి ఎక్కవనే సంగతి అందరికన్నా కూడా చంద్రబాబు నాయుడుకు బాగా తెలుసు. అయినా ఈ 5 ఏళ్ల పరిపాలనలో ఆయన ఎలా చేయాలో అలా చేస్తాడు, చివరిలో ఏం చేయాలో చేస్తాడు తప్ప చంద్రబాబు గాని పవన్ కళ్యాణ్ గారి గాని ఇప్పుడు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ల వల్ల తాత్కాలిక ఊరట ఉంటుంది తప్ప అంతిమంగా ప్రజలకి ఒక నిర్ణయం తీసుకునే జడ్జి చేసేటటువంటి శక్తిని వీళ్ళు ఇంకో 6 నెలల్లో కల్పిస్తారు. వాళ్ళు తీసుకునే నిర్ణయం ఈసారి తిరుగులేనిదిగా ఉంటుంది. అది వాడుకుంటారా వాడుకోరా అనేది వైసీపీ నాయకులపైన ఆధారపడి ఉంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కొన్ని కాదు, వాళ్ళు చేయాలనుకున్న పాలనకు సంబంధించి సంస్కరణలు కొన్ని కాదు. సంపద సృష్టి కానించి ఎత్తుకుంటే ప్రతి ఒక్కటి ఒక స్వర్గాన్ని చూపించినటువంటి వాళ్ళు ఏమీ చేయలేని సంగతి అర్థమైనప్పుడు దాన్ని వాడుకోవలసిన బాధ్యత వైసీపీ నాయకులకు ఉంటుంది, ఆ పార్టీ అధినేతకు ఉంటుంది. లేకపోతే వారుగానే ఉంటారు. మళ్ళీ ప్రజలు గుడ్డులో మెల్లాని కూటమిని ఎన్నుకునే అవకాశాన్ని కూడా చేజేతులారా కల్పిస్తే మనం చేయగలిగింది ఏమీ లేదు.